ఒక చిన్నారి పసికున ఇంటి ముందు ఆడుకుంటూ ఆడుకుంటూ సడన్ గా అదృశ్యం. రోజులు గడుస్తున్నా ఆచూకీ మాత్రం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి తుని చిన్నారి జాహ్నవి కేసులో నేటికి 39 రోజులు పూర్తయ్యాయి. వందలాది పోలీసుల గాలింపు, వేల గంటల సీసీటీవీ పరిశీలన, డ్రోన్లు, డాగ్ స్క్వాడ్లు, ప్రత్యేకమైనటువంటి బృందాల దర్యాప్తు అన్నీ జరిగినా కూడా చిన్నారి ఎక్కడుందన్నటువంటి ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లేనేలేదు. అసలు ఈ 39 రోజుల్లో ఏం జరిగింది, దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది, ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. అయితే దానికి సంబంధించినటువంటి ప్రతి డీటెయిల్స్ కూడా, జాహ్నవికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం ఒకసారి కూలంకుషంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే జూన్ తొలి వారంలో తునిలోని ఇంటి సమీపంలో ఆడుకుంటున్నటువంటి జాహ్నవి కనిపించకుండా పోయింది. ఆ కనిపించకుండా పోయిన తర్వాత ఏం జరిగింది ఒకసారి చూసే ప్రయత్నం స్క్రీన్ లో. ఇది జాహ్నవి తల్లి, జాహ్నవి పాప, చిన్నారి పాప, ఆ చిన్నారి పసికున. ఆమె అక్కడ ఎంత క్యూట్ గా అక్కడ చూడొచ్చు. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఆమె ఆడుకుంటున్నటువంటి విజువల్స్ ఇవన్నీ కూడా. ఆమె తన సొంత ఇంట్లో అక్కడ వాళ్ళ ఫాదర్ తో వాళ్ళ మదర్ తో ఉన్నప్పుడు తను ఎంత సరదాగా ఆడుకుంటూ, ఏదైతే తన ఫాదర్ మదర్ చేస్తున్నటువంటి అగ్రికల్చర్ ల్యాండ్ ఉందో, అక్కడ ఏదైతే ఫామ్ ఆయిల్ తోట ఉందో, ఆ ఫామ్ ఆయిల్ తోటలో అక్కడ ఉన్నటువంటి ఇంట్లో చిన్నారి జాహ్నవి కనిపిస్తున్నటువంటి తీరు చాలా క్లియర్ గా. ఆమె మంచి చక్కగా అక్కడ ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటా ఉన్నటువంటి వైనం ఇదంతా కూడా. ఇక చూడొచ్చు, చేతో ఈ బ్యాగ్ పట్టుకొని కూడా అటు బుడిబుడి అడుగులతో అట్లా నడుచుకుంటూ అడవంతా కూడా తనదే, ఆ అడవికి నేను క్వీన్ అన్నట్టుగా ఆమె అక్కడ రాజ్యాన్ని, ఆ సామ్రాజ్యానికి క్వీన్ లాగా అక్కడ ఆడుకుంటా ఉంది. ఇలాంటి తరుణంలో ఉన్నట్టుండి ఇక మరి ఒక భయంకరమైనటువంటి వార్త ఆమెకు సంబంధించి నిజంగా తల్లిదండ్రులు వినాల్సి వచ్చింది. ఇక మరి ఒక రోజు సడన్ గా జూన్ 6 తారీఖు రోజు ఆమె అక్కడి నుంచి మాయమైపోయింది. అసలు ఎక్కడికి వెళ్ళి, అసలు జాహ్నవి బ్రతికే ఉందా లేదా, ఇట్లా వేల ప్రశ్నలు రోజుకు ఆమె పోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. ఇప్పటి వరకు ఎక్కడ కూడా జాహ్నవికి సంబంధించి ఎలాంటి ఆధారము బయటపడట్లేదు. అయితే అసలు ఆ రోజు జాహ్నవి వెళ్ళేట రోజు ఏం జరిగింది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అంటే ఆ రోజు ఎలా, ఆ విజువల్స్ మనం పరిశీలిస్తే ఆ రోజు విజువల్స్ ఇవి. తన ఫాదర్ ఆల్రెడీ తన ఫాదర్ వెంట అప్పటికే ఆమె మొరాయించింది, నేను నీతో పాటు వస్తామని. వస్తా అన్న క్రమంలో ఆయన ఒకసారి ఆల్రెడీ ఇంటి దగ్గర జాహ్నవిని దించిపోయాడు. దించి అక్కడ ఇంకొక వ్యక్తిని కూడా బండి మీద ఎక్కించుకొని ఇప్పుడు ఆమెను ముందర బైక్ పైన కూర్చోబెట్టుకొని అక్కడ సరే వస్తా అంటే అదంతా తిప్పి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి దించిండు. ఇంటికి దించి అక్కడ తన భార్యకు అప్పచెప్పాడు. ఎవరు, ఈ జాహ్నవి వాళ్ళ ఫాదరు వాళ్ళ మమ్మీకి అప్పచెప్పేశాడు జాహ్నవి. సరే అక్కడి నుంచి నేను వెళ్తున్నాను, నాకు పని ఉంది అని చెప్పేసి ఈయన లోపల ఫామ్ ఆయిల్ తోటలోకి వెళ్ళిపోవడం జరిగింది. అలా వెళ్ళిపోయిన తర్వాత మదర్ దగ్గర అక్కడి నుంచి చూడొచ్చు, పాప తప్పించుకొని అక్కడి నుంచి ఆ ఫాదర్ కోసం పరుగులు పెడతా ఉంది. ఫాదర్ కోసం పరుగులు పెట్టిన ఈ బుడి అడుగులు ఇంకా ఇంటికి తిరిగి రాలే. అయితే మరి ఆ పాప జాడ ఎక్కడా అని చెప్పేసి ఆ రోజు సాయంత్రం నుంచి ఇక అంటే ఒక అరగంట తర్వాత వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక మరి పోలీసులు కూడా ఆ రోజు సాయంత్రం అయింది కాబట్టి ఇక మేము ఏం చేయలేని పరిస్థితి అని చెప్పేసి నెక్స్ట్ డే నుంచి జాహ్నవి పాప కోసం ఆ కూమింగ్ ఆపరేషన్ చేశారు. అయితే జాహ్నవి పాపతో పరిగెత్తుకుంటూ వెళ్ళినటువంటి డాగ్ని ఇందాక మనం స్క్రీన్ లో చూసాం, బులెటిన్ స్క్రీన్ లో. అయితే జాహ్నవి పాప తర్వాత ఆ డాగ్ కూడా తనతో పాటే పరిగెత్తుకుంటూ వెళ్ళినటువంటి డాగ్ తీవ్రమైనటువంటి గాయాలతో తిరిగి 9 తారీఖు రోజు ఇంటికి వచ్చింది. కానీ అప్పటికే జాహ్నవి పాప కోసము మొత్తం పోలీసు బృందాలు, కుటుంబ సభ్యులు, ఇక మరి తల్లిదండ్రులు అందరూ కూడా ఇంటి దగ్గర గుమిగూడి ఉండటంతో, గ్రామస్తులు అందరూ కూడా గుమిగూడి ఉండటంతో కుక్క ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై ఆ 9 తారీఖు రోజు అటు నుంచి అటే పారిపోయింది. అడవిలకు పారిపోయిన క్రమంలో దాన్ని పసిగట్టినటువంటి అక్కడ ఉన్నటువంటి యువత, పోరగాళ్ళందరూ కూడా కలిసి దాన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే అది 11 తారీఖు రోజు మళ్ళా ఇళ్లకు ఎదురయ్యి అలకు కలిసింది. దాన్ని పట్టుకొచ్చిన ఎట్లనో ఒకలాగా. ఇక 12 తారీఖు రోజు దాన్ని అక్కడ అట్లా ఒక రోజు మొత్తం 11 నుంచి 12 తారీఖు వరకు ఒక రోజు మొత్తం దాన్ని ఇంటి దగ్గర అగుడు పడి ఉంది కాబట్టి, అది వాతావరణం చూసి భయపడింది కాబట్టి దానికి కొంచెం రిలాక్స్ కోసం అని చెప్పేసి ఆ 1 డే ఇడిచిపెట్టేసింది. ఆ తర్వాత 13th రోజు దానికి GPS ట్రాకర్ అమర్చి ఇది ఎక్కడెక్కడ పోయింది, అసలు ఎటు తిరుగుతుంది అని చెప్పేసి దానికి GPS ట్రాకర్ అమర్చి వదిలేయడం జరిగింది. ఇక మరి వదిలేస్తే అది ఆ రోజు తీవ్రమైనటువంటి, అంటే దాదాపుగా అది 8 గంటల పాటు ఆ ఫామ్ ఆయిల్ తోటలు, అడవి అదంతా కూడా తిరిగింది, చక్కర్లు కొట్టింది. లాస్ట్కు అలసిపోయింది అది. ఇక నా ప్రయాణం ముగిసింది అన్న కోణంలో జాహ్నవి పాప మరి ఆమె ఎక్కడ పోయిందో అది క్లూ ఇచ్చే ఆనవాళ్ళనైతే సంపాదించలేకపోయింది. చివరిగా అది కూడా
13 తారీఖు రోజు సాయంత్రమే అది కూడా కుక్క కూడా మరణించడం జరిగింది. ఆ మరణించిన తర్వాత కుక్కకు సంబంధించినటువంటి శాంపిల్స్ కావచ్చు, అప్పటికే కుక్కకు సంబంధించిన శాంపిల్స్ కుక్క రాకముందే అక్కడ ఫెన్సింగ్ వేసి ఉంది చుట్టుపక్కల ఈ ఫామ్ ఆయిల్ తోటకి. ఇదే ఫామ్ ఆయిల్ తోటకి ఫెన్సింగ్ ఉన్నటువంటి అక్కడ ప్రాంతంలో చిన్న కుక్కకు సంబంధించినటువంటి బొచ్చు, ఇక అలాగే పాపకు సంబంధించినటువంటి బట్ట క్లాత్, అవి 2 కూడా లభ్యమయ్యాయి అని చెప్తా ఉన్నారు. అవి దొరికాయి అన్నారు. కానీ వాటికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమయ్యాయి? అవి శాంపిల్స్కి పంపించారు, ఫోరెన్సిక్ పంపించారు. మరి ఎందుకు దానికి సంబంధించిన డీటెయిల్స్ రాలే? పాప ఎక్కడ పోయింది? ఎందుకు ఏ క్రమంలో అవి అలా జరిగి ఉండొచ్చు అని కూడా పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక క్లారిటీ దానిపైన కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత డాగ్ తిరిగి రావడం, డాగ్ మరణించడం, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకుపోయి అక్కడ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించడం. అయినా కూడా ఇప్పటి వరకు డాగ్ డీటెయిల్స్ కూడా అది ఎట్లా చనిపోయింది అనే డీటెయిల్స్ కూడా పోలీసులు అధికారికంగా రిలీజ్ చేయాలి. ఇక ఆ తర్వాత జరిగినటువంటి ప్రయత్నాలు, ముమ్మర ప్రయత్నాలు ఇన్ని అని మాటలో చెప్పలేము. ఎందుకంటే పోలీస్ బృందాలు కూడా దాదాపుగా 4000 మంది సిబ్బందితో కలిసి అటవీ మొత్తం డ్రోన్లు, డాగ్ స్క్వాడ్లు, ఇంకా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఇలా ప్రత్యేకమైనటువంటి ఎన్నో కూంబింగ్ ఆపరేషన్ చేసేటువంటి బృందాలు అన్నీ కూడా ఇన్వాల్వ్ అయిపోయి పాప కోసం రీసెర్చ్ మొత్తం అక్కడ ప్రాంతం అంతా కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఎంత సెర్చ్ చేసినా ఎక్కడా దొరకలేదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ట్విస్ట్, ఒక్కొక్క రోజు ఒక్కొక్క వార్త. జాహ్నవి పాప సడన్ గా ఎక్కడో తేలింది, అక్కడ కనిపించింది, ఒక వృద్ధ దంపతుల దగ్గర కనిపించింది. జాహ్నవి పాప సడన్ గా ఇంకెక్కడనో ఎవరి దగ్గరనో చూసినాము. ఇవన్నీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సస్పెన్స్ గా ఎన్నో రకాలైనటువంటి సోషల్ మీడియాలో వదంతులు. ఈ వదంతులన్నింటినీ కూడా పోలీసు వాళ్ళు ఓవైపు వాటికి సంబంధించి సెర్చ్ చేయడం, నిజమా కాదా అని చెప్పేసి ఎంక్వైరీ. కానీ వాటికి సంబంధించిన అధికారిక డీటెయిల్స్ వాళ్ళందరినీ వీళ్ళు పరిశీలించారు. ఎక్కడ జాహ్నవి పాప ఉంది అంటే అక్కడికి వెళ్ళారు. కుటుంబ సభ్యులతో లింక్ ఉన్నటువంటి వ్యక్తులందరినీ వాళ్ళు జాహ్నవి పాప సంబంధించిన డీటెయిల్స్ రాబట్టడానికి ట్రై చేశారు. ఇంత మార్గ మధ్యలో బాబాలు, జ్యోతిష్యులు వీళ్ళందరూ చేతబడి చేస్తాం, ఇవన్నీ ఒకటే రాత్రిలో రప్పిస్తాము, 1 గంట కాలం వస్తుంది, లేదు జాహ్నవి పాప ఫలానా డేట్ లోపల వస్తుంది, సెప్టెంబర్ వరకు వస్తుంది అని ఒకతను, ఇలా రకరకాల వ్యక్తులు రకరకాల వదంతులన్నీ కూడా తెర మీదకి తెచ్చారు. ఈ క్రమంలో జాహ్నవి పాప తల్లి తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురి చెంది ఆమె అనారోగ్యానికి గురై హాస్పిటల్ పాలవుతా ఉంది. ఇప్పటికీ ఆమె ఆరోగ్యం ఇంకా కుదుట లేనే లేదు. పాప కోసం కన్నీరు మున్నీరు అవుతుంది ఈమె. అయితే జాహ్నవి పాప తల్లి భవాని ఇప్పటికీ తల్లిదండ్రులు వాళ్ళిద్దరు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. అసలు ఒక్క రోజు, ఒక్క గంట, ఒక్క 10 నిమిషాలు మన బిడ్డ కనిపించకపోతే తల్లడిల్లే ఆ తల్లి ఎంత మనసు అంత భయంకరంగా ఉంటుందో, అసలు ఆ తల్లి ఎంత ఘోరంగా విలపిస్తుందో. మరి అలాంటిది జాహ్నవి పాప వాళ్ళ తల్లి భవాని, ఆమె నిజంగా అసలు 39 రోజుల నుంచి దాదాపు 40 రోజులు గడుస్తూ ఉంది. 40 రోజుల వ్యవహారంలో ఒక్కసారి కూడా పాప ఆనవాళ్ళు ఎక్కడ కూడా ఫలానా చోట ఉన్నాయని ఎక్కడ దొరకలేదు. పని పడితే కుక్కకు సంబంధించిన ఆనవాళ్ళు దొరికింది. ఇక మధ్యలో ఇంకో వ్యవహారం ఏంటి అంటే ఈ కుక్కకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా వచ్చింది. ఒక్కసారి ఆ సీసీటీవీ ఫుటేజ్ను ఇంకా ఇవన్నీ చూస్తే ఇంకా చాలా అంశాలు ఉన్నాయి తెర మీద. ఒకటి, పాప ఎక్కడ ఈ బోరు పాయింట్లో బోరు పొక్కలో పడిపోయింది. అందులో 2 బోరు పొక్కలు ఉన్నాయి, అందులో పడిపోయింది. ఏదైతే ఆ హోళ్ళు ఉన్నాయో అందులో పడిపోయింది అని చెప్పేసి ఒక రకంగా వదంతు వచ్చింది. లేదు అందులో పడిపోలేదు, ఆమె వాటికి సంబంధించి అప్పటికే కవర్ చేసే ఉన్నాయి ఈ హోల్స్, ఇది బోర్ పొక్క ఇదంతా కూడా. అయితే అవి కవర్ చేసే ఉన్నాయని చెప్పేసి మరికొందరు, ఇది హైట్ కూడా పాపకు జాహ్నవి పాప కంటే చాలా హైట్ ఎక్కువ ఉన్నాయి, ఇలా పడే ఆస్కారం లేదని క్లారిటీ ఇచ్చేసి పోలీసు. ఇక మరి దీని తర్వాత పాప కోసము అడవిలో కూడా ఎన్నో రకాలైనటువంటి ఆపరేషన్లు. ఒక్క రకం కాదు, ఒకరోజు బొమ్మలలో మాంసపు ముద్దలు పెట్టి అట్లా ఇట్లా ఏది ఫెన్సింగ్ కి తగిలేస్తే ఏవైనా అటవీ వన్య మృగాలు ఏవైనా ఉంటే ఇట్లా జాహ్నవి పాపని ఎత్తికెళ్ళి ఉంటే, ఇవి నిజంగానే చిన్నపిల్లలకు అట్లా అలవాటు మరిగి ఉంటే తీసుకెళ్ళి ఉంటే నిజంగా ఈ విధమైనటువంటి బొమ్మలు పెడితే మరి అటాక్ చేసే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఇలా వింత ప్రయోగాలు చేసిరు పోలీసులు కూడా. ఏ రకంగా చేస్తే వన్యప్రాణులు కూడా వన్యప్రాణుల వాటి బారిన పడిందా, ఆ విధంగా మనం పసిగట్టొచ్చా అని చెప్పేసి అడుగుజాడల నుంచి మొదలు పెడితే ఆ ఆట బొమ్మల్లో మాంసపు ముద్దలు పెట్టి వాటికి రక్తం మరకలు అంటించి అక్కడ అడవంతా కూడా సెర్చ్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. చెరువుల్లో గాలాలు వేసి, చెరువుల్లో వలలు వేసి కూడా పాప కోసం జల్లడ పట్టిరు. ఎక్కడన్నా ఏ ప్రదేశంలోనైనా చెరువు ప్రాంతంలో ఏమైనా వాళ్ళు ఆ పాప ఏమైనా మిస్ అయిందా అని చెప్పేసి కూడా ప్రతి ఆ నియర్ బై ఉన్న ప్రతి చెరువును కూడా మొత్తం కూడా జల్లడ పట్టేసిరు. అడవంతా డ్రోన్లతో మొత్తం
మొత్తం గుహలు, కొండలు, చెట్టు మొత్తం చెట్టు, పుట్ట, గుట్ట మొత్తం ఏది వదిలిపెట్టకుండా ప్రతి చోటును జల్లెడబట్టింది. మరి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీస్ బృందాలు అందరూ కూడా కలిసి ఏకమై, అయినా ఎక్కడ జాహ్నవి పాపకు సంబంధించి ఆనవాలు రాలేదు. ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్లు, ఒకటి డాగు సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడ సమీపంలో మరో గ్రామంలో డాగు సీసీటీవీ ఫుటేజ్ పలానా రోజు 6 తారీఖు రోజు అదే మధ్యాహ్నం 12:42 టైంలో డాగు వేరే ఊర్లో, అంటే పాప మిస్ అయిన ఎగ్జాక్ట్ 1 అవర్ 48 మినిట్స్ సంథింగ్, 1 అవర్ అనుకుందాం, ఆ 1 అవర్లో కుక్క వేరే ఊర్లో ఉంది. ఈ సీసీటీవీ ఫుటేజ్ అంటే అక్కడ కుక్క ఆ 1 అవర్లో అక్కడ ఎందుకు ఆ ఊరుకు వెళ్లాల్సి వచ్చింది అంటే సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం పాపను ఎవరైనా కిడ్నాప్ చేసి అటు నుంచి తీసుకెళ్లారా అనే అనుమానాలు ఈ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఏర్పడింది. ఆ తర్వాత కారు విజువల్ కూడా ఇదే రోడ్లో వచ్చింది. అటు నుంచి డాగ్ వెళ్తుంటే ఇటు నుంచి సీసీటీవీలో అటు నుంచి కారు కూడా వెళ్తుంది. తెల్ల కలర్ కారు, దానికి సంథింగ్ ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్ కూడా ముంగల నెంబర్ ప్లేట్ ఉంది, వెనక నెంబర్ ప్లేట్ లేదని చెప్పేసి ఎవరు జాహ్నవి పాప వాళ్ళ తాతయ్య చెప్పిండు. మరి ఆయన చెప్పినటువంటి వివరాల ప్రకారము, కోటేశ్వరరావు చెప్పినటువంటి వివరాల ప్రకారము ఆ కారు డీటెయిల్స్ బట్టి కూడా పోలీసులు ఎంక్వైరీ చేసిరు. అది ఒక లారీ నెంబర్. ఆయన చెప్పిన ఏదైతే ఆ కార్ నెంబర్ ఉందో అది ఒక లారీ నెంబర్. అయితే ఇక్కడ అనుమానం ఏంటంటే ఇన్ని చేసినా కూడా, అంటే ఈ సర్కిల్ ఇక్కడ చూడొచ్చు, ఇదే ఏరియాలో ఇగో ఈ అరుగు ఉంది, జెండా బాతేటువంటి అరుగు, ఈ అరుగు ప్రాంతంలోనే అక్కడ కుక్క అటు నుంచే పోయింది. సేమ్ అరుగు ఉన్నటువంటి ప్రాంతము, కారు కూడా ఇదే ప్రాంతం నుంచి వెళ్ళిపోయింది అనమాట. సో ఇక్కడ ఓవరాల్ గా ఇక్కడ అనుమానం ఏంటంటే పొలిటెంట్ న్యూస్ అనుమానిస్తున్నది ఏంటంటే పాప బ్రతికే ఉంది అని చెప్పేసి పొలిటెంట్ న్యూస్ వాదన. ఎందుకు అంటే పాప చనిపోయి ఉంటే ఏ రూపకంగానైనా ఆనవాళ్ళు బయటపడేది. ఇప్పుడు అటవీ ప్రాంతంలో వన్యమృగాలు అటాక్ చేశాయి అనుకుంటే ఖచ్చితంగా అక్కడ ఏవో ఒకటి ఆమె బట్టలో, ఆమెకు సంబంధించిన ఏదో ఒక అవశేషం, ఏదో ఒక పార్ట్, ఏదో ఒకటి ఎముక, ఏదో మనం అనకూడదు కానీ అనకూడని విధంగా ఏదో ఒకటి అక్కడ ఆ ప్రాంతంలో మిగిలి ఉండే అవకాశం, ఆస్కారం ఉన్నాయి. మరి అది కూడా లేదు. మరి ఇంకేం జరిగింది? ఇక అక్కడ నియర్ బై ఏదైతే అది మొత్తం కూడా దట్టమైనటువంటి అడవి, వర్ష ప్రాంతం, వర్షాలు ఎక్కువ కూడా, అదే రాత్రి కూడా వర్షం కురిసింది, అంతకంటే ముందు రోజు వర్షం కురిసింది అనుకుంటే అక్కడ ఎక్కడైనా ఏదైనా ఇవి ఖచ్చితంగా ఏదైనా ప్రమాదకరమైనటువంటి గుంతలు, నీటితో నిల్వలు ఉన్నటువంటి ఏదైనా గుంతలు ఉంటే, ఆ మడుగులు ఉంటే, ఆ చెరువులు ఉంటే వాటిల్లో పడిందా అనుకుంటే వాటిల్లో కూడా జల్లెడబట్టారు. అణువణువు ఇంచుమించు 400 మంది పోలీసులు మొత్తం ఈ బృందాలన్నీ కూడా కలిసి సెర్చ్ చేయడం జరిగింది. ఎటు చూసినా ఏ రూపకంగా కిడ్నాప్ అయిందా అని చెప్పేసి ప్రతి సీసీటీవీ కెమెరాను కూడా పరిశీలించడం జరిగింది. డ్రోన్ల ద్వారా ప్రతి అణువణువు కూడా ఎవరైనా ఈ అటవీ ప్రాంతంలో ఎవరైనా ఈ ఆదివాసులు ఎవరైనా తీసుకెళ్లారా అని చెప్పేసి కూడా అక్కడ జీడి పిక్కలు ఏరుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా వదలకుండా పోలీస్ అధికారులు ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇంత చేసినా కూడా ఎక్కడా కూడా పాప ఆనవాళ్ళు దొరకలేదు. ఎందుకు అంటే పాప మరణించలేదు, పాప బ్రతికే ఉంది అనడానికి ఇవే సాక్ష్యాలు అని చెప్పేసి పొలిటెంట్ న్యూస్ వాదిస్తా ఉంది. ఖచ్చితంగా పొలిటెంట్ న్యూస్ చెప్తున్న మ్యాటర్ ఏంటంటే పాప పోయి 40 రోజులు అయితా ఉన్నా కూడా చిన్న అవశేషం కూడా పాపకు సంబంధించింది ఎందుకు దొరకలేదు అంటే ఎవరో పాపను అపహరించినట్టే కదా. ఆనవాళ్ళు లేకుండా ఎంతో దూరం పాప వెళ్ళిందా అసలు అంటే ఆ పరిధి, ఆ జిల్లా మొత్తం దాటి, రాష్ట్రం దాటి వెళ్ళిపోయిందా పాపను? ఎవరు అంత పకడ్బందీగా కిడ్నాప్ చేశారు? అసలు పాపకు సంబంధించి ఏ ఆనవాళ్ళు ఎందుకు దొరకట్లేదు? ఇది పొలిటెంట్ వాదన. ఖచ్చితంగా ఇక్కడ పాప మరణించి ఉంటే ఏదో ఒక రూపంగా అయితే దొరికి ఉండే అవకాశం ఉంది. కానీ దొరకట్లేదు అంటే ఖచ్చితంగా పాప అంటే ఎవరో కనీసం మొబైల్ ఫోను, స్మార్ట్ ఫోన్ కూడా వాడనటువంటి వ్యక్తులు ఎవరైనా కిడ్నాప్ చేశారా? అసలు సెల్ ఫోన్ టవర్ కు సంబంధం లేకుండా, అంటే వాళ్ళకు ఫోన్ ఉంది కానీ ఫోన్ ఎలా ఆపరేట్ చేయాలో కూడా తెలియనటువంటి వ్యక్తులు ఈమెను ఎత్తుకెళ్లారా? అంటే సాదుకుందాము, ఈ పాప బాగుంది, సరే ఈమెను సాదుకుందాం అని చెప్పేసి అట్లా అంటే వాళ్ళు ఇంటెన్షనల్ గా తీసుకెళ్లారా? మంచికి తీసుకెళ్లారా, చెడుకు తీసుకెళ్లారా? ఇవన్నీ కూడా చేతబడి చేసి ఏదో చేసిరన్నారు. ఆ నెక్స్ట్ డే నేను అమావాస్యనో పౌర్ణమి ఏదో అన్నారు. సరే ఆ రోజు చేతబడి చేసిరు అని చెప్పేసి ఆ 4-5 రోజుల వ్యవధిలో అట్లా కూడా ఎదురు చూసిరు. ఎక్కడెక్కడైనా ఎవడైనా చేతబడి చేస్తే నిజంగా ఇట్లాంటి వ్యవహారం ఉంటుందా అని చెప్పేసి కూడా అనుమానాలు వ్యక్తమైనాయి. అలా అనుమానాలు వ్యక్తమైనప్పుడు కూడా అట్లా కూడా ఎంక్వైరీ చేసిరు పోలీసులు, అట్లా కూడా దొరకలే పాప. సో ఇక్కడ
ఆ స్థానిక ప్రాంతంలో ఆ గంట తెల్లారేటలికల్లా కూడా రాష్ట్ర వ్యాప్తంగా హల్చల్ అయినటువంటి న్యూస్ని మొత్తం జిల్లా మొత్తం కూడా కాకినాడ మొత్తం కూడా ఎంత సెర్చ్ చేసినా కూడా దొరకలేదు పాప. సీసీటీవీ కెమెరాలు కూడా అన్ని పరిశీలించరు. మరి ఇవన్నీ పరిశీలిస్తే ఏ సీసీటీవీ ఫుటేజ్లో జాహ్నవి పాప పడలేదు, ఏ ఏ జంతువు అటాక్ చేసినట్టు ఏ అటవీ ప్రాంతంలో కూడా, ఏ మారుమూలలో కూడా, ఏ అడవిలో, ఏ చెరువులో, ఏ ఏ మడుగులో ఎక్కడ కూడా ఆనవాలు లేదు. కేవలం ఒకే చోట పాపకు సంబంధించింది ఫెన్సింగ్కి మాత్రం క్లాత్ ఉంది అంటున్నారు. అది ఎప్పటిది? ఇప్పటిదని చెప్పలేం. కుక్క అనేక సార్లు బయటికి పోవచ్చు, రావచ్చు, ఫెన్సింగ్ దూకి ఆ పాపతో పాటు అటు వెళ్ళి ఉండొచ్చు. అది పాపదా సదరు ఇంకో వేరే అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైనా లోపలికి వస్తే అప్పుడు కుక్క అటాక్ చేసి ఉండొచ్చు. ఇట్లా రకరకాల అనుమానాలు. సో ఇవన్నింటిని కూడా ఆ అంచనా వేసి బేరీజ్ వేసి పొలిటెంట్ న్యూస్ చెబుతున్నది ఏంటంటే పాప 40 రోజులు అవుతున్నా ఎందుకు దొరకలేదు అంటే పాప బతికే ఉందా అనే ప్రశ్నను లేవనెత్తుతుంది పొలిటెంట్ న్యూస్. నిజంగానే పొలిటెంట్ న్యూస్ ప్రశ్నించినట్టుగా పాప బ్రతికే ఉంటే మాత్రం అక్కడ పేరెంట్స్, పోలీసులు, ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ సంతోషపడతారు. నిజంగా ఇది పాప బతికి తిరిగి రావాలి, తిరిగి వచ్చిన రోజు ఈ ఆనందానికి అవధులు ఉండవు అనడానికి కూడా నిజంగా మాటల్లో చెప్పలేనటువంటి అంశం ఇది. సో ఈ మొత్తం వ్యవహారంలో అయితే ఖచ్చితంగా ఇంత జరుగుతూ ఉంటే పోలీసుల నిర్లక్ష్యం కూడా, ఇంత వెతుకుతున్న నిర్లక్ష్యం ఉందని చెప్పేసి మరోవైపు వాదన. దీనిపైన కూడా కోర్టు కూడా చురకలంటించింది. మీరు ఇప్పటి వరకు కలెక్ట్ చేసినటువంటి ఎవిడెన్స్లు ఏమైనాయి, ఏవి ఎందుకు అధికారికంగా ప్రకటించట్లేరు? పాప పోయి ఇన్ని దినాలు అవుతుంటే కూడా ఎక్కడ కూడా మీరు ఎందుకు అధికారికంగా మీరు చెప్పట్లేరు, బయట పడేయట్లేదు ఆమెకు సంబంధించిన డీటెయిల్స్? అసలు ఇప్పటి వరకు మీరు ఏం కలెక్ట్ చేసిరు, ఇంకా ఏ రకంగా మీరు ప్రాసెస్ చేయాలనుకుంటున్నారు, ఎట్లా సెర్చ్ చేస్తూ ఉన్నారు, పాపకు సంబంధించి ఎలాంటి ఆధారాలు మీరు సేకరించారు, అవి వాటికి సంబంధించి సమాధానం కావాలి అంటే మాకు 2 వారాలు గడువు కావాలి ముర్రో అని చెప్పేసి పోలీసులు మొత్తుకురు. ఎన్ని అనుమానాలు ఉన్నాయంటే పాప నియర్ బై ఎవరైతే పాప కుటుంబానికి సంబంధించి ఆ సొంత దగ్గరలో ఉన్నటువంటి వ్యక్తులు, పాప కుటుంబానికి బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులే పాపను కిడ్నాప్ చేశారని ఒక వదంతు, లేదు ఎవరో వృద్ధ దంపతులు ఎత్తుక వెళ్ళారని ఒక వదంతు, కిడ్నాప్ కోణంలో కూడా లేదు. ఇక్కడ పాప వ్యవహారాన్ని పూర్తిగా డిపార్ట్మెంట్ కప్పిపుచ్చుతుంది, ఇక్కడ రాజకీయ కోణం ఉంది అని మరో వాదన. ఇక్కడ నిజంగా రాజకీయ కోణం ఉంటే ఎందుకు ఉంది? ఎవరికి కొమ్ము కాస్తుంది? పోలీస్ అధికారులు ఎవరికి కొమ్ము కాస్తా ఉన్నారు? ఎందుకు ఇప్పటి వరకు అధికారికమైనటువంటి ప్రకటన చేయలేకపోతూ ఉన్నారు? ఇవి అసలు పెద్ద ప్రశ్నలు. సో ఇప్పటి వరకు అందరూ అనుమానించినట్టుగానే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే సెర్చ్ చేస్తూనే ఉంది. అందరి దగ్గర ఎన్ని చూపించుకోవాలని చూపించుకుంటా ఉంది. కానీ ఎక్కడ కూడా ఏ విషయాన్ని కూడా బయట పెట్టట్లేదు. ఎందుకని ఇంత సెన్సిటివ్, ఇంత కాంప్లికేటివ్గా తయారు చేస్తూ ఉంది? దానికి సంబంధించిన డీటెయిల్స్ పైన ఎందుకు ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహరిస్తుంది అనేది పెద్ద అనుమానం. ఎందుకంటే కుక్కకు సంబంధించి ఫోరెన్సిక్ ఆ రిపోర్ట్స్ కూడా బయట పెట్టట్లేదు. ఇంతమందికి తెలిసిన విషయము ఏమనుకుంటారు అని చెప్పేసి కూడా కనీసం భయపడట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్. మరి ఇలా భయభక్తి లేకుండా చేస్తున్నటువంటి వ్యవహారం వెనకాల ఎవరున్నారు? ఇది వాళ్ళు నిజంగా ఇంటెన్షనల్గా చేస్తూ ఉన్నారా, లేకపోతే దీని వెనకాల ఎలాంటి రీజన్ లేకుండా ఏదో కోణం బయటపడుతుందేమో, ఇంకో వేరే లాజిక్లు బయటికి గుంజదామని చెప్పేసి అట్లా వేరే యాంగిల్ ఏమైనా ఉందా? అది కూడా తెలియని వ్యవహారమే. ఎందుకంటే పోలీసులు ఏం ఆలోచిస్తారు అనేది అయితే నిజంగా అదొక పెద్ద ప్రశ్నగా మారింది. వందలాది సీసీటీవీ కెమెరాలు, ఆ ఫుటేజ్లు పరిశీలించరు, మొబైల్ టవర్లు డేటాలు, అనుమానితుల కదలికలు, వాహనాల వివరాలు మొత్తం ఇట్లా పరిశీలన, రకరకాల చెరువులు, కాలువలు, పొదలు, నిర్మానుష్యమైనటువంటి ప్రాంతాల్లో విస్తృతమైనటువంటి గాలింపు చర్యలు చేపడుతూనే ఉంది. కానీ ఎక్కడ ఎలాంటి డీటెయిల్స్ బయట పెట్టట్లేదు. ఇది హైలైట్ అనమాట. అయితే మరి నిజంగా 40 రోజుల వ్యవధిలో చిన్నారి ఆచూకీ మాత్రం లభించకపోవడం వెనుక ఎవరు కారణము? ఈ దర్యాప్తులో పోలీసు పరిశీలించిన కోణాలు ఏమిటి? అపహరణ జరిగిందా? నిజంగానే ఎవరైనా కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు ఆమెను అపహరణలో ప్రమేయం ఉందా? మానవ అక్రమ రవాణా జరిగిందా ఇక్కడ జాహ్నవి విషయంలో? ఈ కోణం ఏమైనా ఉందా? ప్రమాదవశాత్తు ఏదైనా జరిగిందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియోలకు సంబంధం ఉందా? ఎందుకంటే సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు, సీసీటీవీ ఫుటేజ్లు, ఏమేమో వీడియోలు, వాటన్నిటికి సంబంధం ఉందా? నిజంగానే ఎక్కడ దాగి ఉంది ఆ పాయింట్? ఎక్కడ దాగి ఉంది? పోలీసులు ఏ పాయింట్ను ఆపుతా ఉన్నారు ఇక్కడ జాహ్నవికి సంబంధించి? ఈ అన్ని కోణాల్లో దర్యాప్తు జరిగినప్పటికీ ఇప్పటి వరకు అధికారికంగా ఏ ఒక్క కోణాన్ని కూడా పోలీసులు మాత్రం నిర్ధారించట్లేదు.
ఈ కేసులో ప్రధాన ప్రశ్నలు ఏంటంటే ఇంటి ముందు నుంచి చిన్నారి ఎలా మాయమైంది, ఎవరు ఎత్తుకెళ్లారు, ఎవరైనా ఎత్తుకెళ్లారా, మరి సీసీటీవీలో కీలక ఆధారాలు ఎందుకు దొరుకుతలేవు ఇప్పటి వరకు, ఎవరు వీటిని కప్పిపుచ్చుతురు, ఎవరు వీటిని మాయం చేస్తున్నారు ఎవిడెన్స్లను, 40 రోజులు స్పష్టమైనటువంటి క్లూ ఎందుకు దొరకట్లేదు 40 రోజుల నుంచి, దర్యాప్తులో ఇంకేం మిగిలి ఉంది, ఇంకేదైనా మిగిలి ఉంటే దాన్ని చూపించడం కోసం ఇవన్నీ కప్పిపుచ్చుతున్నారా. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ప్రచారాలు ఈ కేసుకు సంబంధించి సోషల్ మీడియాలో అనేక కథనాలు, వీడియోలు, ఊహాగానాలు ఇట్లా వైరల్ అయితేనే ఉన్నాయి. అయితే వాటిలో చాలా వాటిని కూడా పోలీసులు అయితే ధృవీకరించలేదు. అధికారిక సమాచారం వచ్చే వరకు కూడా అలాంటి ప్రచారాలను నిజమని నమ్మకూడదని కూడా పోలీసులు మాత్రం పలుమార్లు సూచిస్తున్నారు. కానీ వాటికి సంబంధించి మేము ఇది సేకరించడము, ఇది ఎవిడెన్స్, ఇది డీటెయిల్స్, ఇది ప్రూవ్ అయింది చెప్పట్లేదు. చిన్నారి ఇంకా గల్లంతుగానే ఉంది. ప్రత్యేక బృందాలు దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నాయి. కొత్త సమాచారం కోసము పోలీసులు ప్రజల సహకారం కోరుతా ఉన్నారు. ఇట్లా నడుస్తూ ఉంది వ్యవహారం. సహకారం కోరుతున్నామని చెప్పేసి కుటుంబ సభ్యులు కూడా చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని ఎదురు చూస్తూ పోస్టర్లు, బ్యానర్లు కాకినాడ వ్యాప్తంగా ఎంత తోస్తే అంత, ఎక్కడ పడితే అక్కడ చిన్నారి పాపకు సంబంధించినటువంటి ఒకసారి పోస్టర్లు కూడా వాళ్ళ ఫాదర్ ఎంత కష్టపడుతుంటారో చూస్తే మనకు కన్నీరు మున్నీరు అయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. చిన్నారి పాపకు సంబంధించినటువంటి పోస్టర్లు కూడా వాళ్ళు ఎవరు చిన్నారి తాతయ్య, చిన్నారికి సంబంధించినటువంటి ఫాదరు, ఎవరు అందరు రిలేటివ్స్ అందరు కలిసి ఇట్లా పోస్టర్లు చేస్తూ ఉన్నారు. కనబడుట లేదు, మిస్సింగ్, సురక్షితంగా ఖచ్చితంగా సుంకర జ్ఞానేశ్వరి అనేటువంటి పాప అని చెప్పేసి ఇట్లా ఈ ఫోటోని పెట్టి వయసు, ఎత్తు, రంగు అన్ని, మాట్లాడే భాష, ఏ తారీఖు రోజు మిస్ అయింది, మధ్యాహ్నం 12 గంటల సమయంలో కాకినాడ జిల్లా తుని మండలంలో దొండవాక అనేటువంటి పంచాయతీ పరిధిలో అటు నుంచి పాప మిస్ అయింది. దొరికితే ₹1,00,000 రిమాండ్, ఖచ్చితంగా ₹1,00,000 రివార్డు కూడా ప్రకటిస్తామని చెప్పేసి రివార్డును ప్రకటించారు. దానికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు కూడా ఇక్కడ ప్రచురించారు. 9440796508, 9440796531, 9440965773 ఇట్లా 3 రకాల నెంబర్లను ఇవ్వడం జరిగింది. తుని సిఐకి సంబంధించి, ఎస్ఐకి సంబంధించి, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు ఇవన్నీ కూడా తునికి చెందిన ఇవి పోలీసులే. సో ఇంత చేస్తా ఉన్నారు. కానీ పాప జ్ఞానేశ్వరికి సంబంధించి ఆధారాలు దొరికినాయని పోలీసు వాళ్ళు ఎందుకు చెప్పట్లేరు అనేదే అసలు సిసలైన ప్రశ్న. ఆ ప్రశ్నకు అసలు సమాధానం ఉందా వీళ్ళ దగ్గర? నిజంగా పోలీసు వాళ్ళ దగ్గర సమాధానం ఉంటే జాహ్నవి పాప 40 రోజుల నుంచి ఎందుకు దొరకలేదు అనే దానికి కారణాలు చెప్పగలుగుతారా పోలీసులు? ఈ కారణాలను కోర్టు అడిగితే, ఇదే కారణాలను కోర్టు అడిగితే వీళ్ళు ఏం సమాధానం చెప్తారు? ఇవన్నీ కూడా పెద్ద ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. ఇదే అంశాన్ని ఇక్కడ ఇవన్నిటిని, లాజిక్లను అన్నిటిని, ఈ పాయింట్స్ అన్నిటిని సేకరించినటువంటి పొలిటెంట్ న్యూస్, దీనిపైన అనాలిసిస్ చేసినటువంటి పొలిటెంట్ న్యూస్ చెప్తున్నది ఏంటంటే పాప బ్రతికే ఉంది, పాపను ఎవరో కప్పిపుచ్చుతా ఉన్నారు, పాప ఎక్కడో క్షేమంగానే ఉంది, పాపను ఎవరో కిడ్నాప్ చేశారు, కానీ ఆ అంశాన్ని ఎందుకు బయట పెట్టట్లేరు అనేది మాత్రము పొలిటెంట్ న్యూస్ వాదన. ఇక్కడ నిజంగానే పొలిటెంట్ న్యూస్ వాదించినట్టు పాప బ్రతికే ఉంటే మాత్రం తల్లిదండ్రులు, రాష్ట్రము, పోలీసులు, ఇక దీని గురించి మాట్లాడుకునే ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఖచ్చితంగా పాప తిరిగి రావాలని కోరుకుందాం. నిజంగా ఇప్పటికే 40 రోజులు పూర్తి అవుతా ఉంది కాబట్టి ఇంకా ఇప్పటికైనా వీలైనంత త్వరగా పాప రావాలి అని ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుని వేడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ అంశానికి సంబంధించిన క్లారిటీ మాత్రం ఖచ్చితంగా కోర్టు అడిగినప్పుడు పోలీసు వాళ్ళు చెప్పిన సమాధానాల మీద ఆధారపడే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అప్పటి వరకు ఈ కేసు ఇలా ఖచ్చితంగా మిస్టరీగానే కొనసాగుతుంది, ఈ మిస్టీరియస్ గానే కొనసాగుతుంది. దానికి సంబంధించిన సమాధానాలు పోలీసులు ఎందుకు చెప్పట్లేరు అనేది కూడా కోర్టు నిలదీసి అడిగినప్పుడు, ఆ ప్రతి ప్రశ్నకు సమాధానం దొరికినప్పుడు జాహ్నవి పాప ఏడుందనేది, ఎక్కడుందనేది కూడా ఈ కప్పిపుచ్చిన ప్రశ్నల వెనక, ఈ తెర వెనక జాహ్నవి పాప బ్రతికే ఉంది అనే నిజం బయటపడే అవకాశం ఉంటుంది.